చాలా అద్భుతమైన స్తుతి. జీవితం భయంకరమైన స్థితిలో మనం ఎప్పుడైతే చిక్కుకొని ఉంటామో, చిక్కుకుపోతామో, అలాంటి సిట్యుయేషన్‌లో ఈ స్తుతి అనేది మనకి లాగు అవుతుందన్నమాట. వెంటనే ఈ శ్లోకం అనేది గుర్తుకు రావాలి మనకి. అలాంటి పరిస్థితి భగవంతుడి దయ వల్ల రాకూడదు. ఒకవేళ వచ్చిందంటే వెంటనే ఈ శ్లోకాన్ని ఉచ్చరించాలి. ఎందుకంటే విషమయ పరిస్థితి మనకి చుట్టి ఉన్నప్పుడు ఇక ఏమి దిక్కు తోచని పరిస్థితిలో ఈ శ్లోకం ఉచ్చరించాలి. ఎలాగైతే అర్జునుడికి విషమయ పరిస్థితి వచ్చిందనమాట. ఎలా? ద్రోణాచార్యుడి యొక్క బ్రహ్మాస్త్రం ద్వారా. సారీ, ద్రోణాచార్య కుమారుడి ద్వారా బ్రహ్మాస్త్రము అశ్వత్థామ విడిచాడనమాట. అశ్వత్థామ బ్రహ్మాస్త్రం విడవడంతోని ప్రళయకాలం లాగా సంభవించింది ఆ టైంలో. అగ్ని నిప్పులు పడవడము, పర్వతాలు పగలడము, పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులు, శబ్దాలు. ప్రళయకాలంలో ఏవైతే సూచనలు జరుగుతావో అవే సూచనలు జరిగావంట ఆ రోజుల్లో. ఈ బ్రహ్మాస్త్రం ద్వారా. ఈ బ్రహ్మాస్త్రం చాలా భయంకరమైందనమాట. దీనికి విరుగుడు లేదు. ఎందుకంటే ఇది స్వయంగా బ్రహ్మదేవుడు నిర్మాణం చేశాడు. అందుకనే బ్రహ్మాస్త్రం అంటారనమాట. శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఈ బ్రహ్మాస్త్రము ఈ రోజుతో పోల్చుకుంటే అణుబాంబుతో సమానము. అణుబాంబు ఏమీ కాదు బ్రహ్మాస్త్రంతో. ఇక అణుబాంబుకి మించింది లేదు ఈ దేశంలో ఇప్పుడు ఈ రోజుల్లోని. అందుకని బ్రహ్మాస్త్రం అణుబాంబుతో సమానం అంటారు. అణుబాంబు ఎక్కడైతే వేస్తారో అక్కడ మొత్తం శ్మశానం అయిపోతుంది ఆ ఊరంతా. సో ఆ బ్రహ్మాస్త్రం అలా కాదు. బ్రహ్మాస్త్రం టార్గెట్ మీరు ఏ విధంగా టార్గెట్ చేస్తే ఆ విధంగా అది పని పూర్తి చేస్తుంది అనమాట. బ్రహ్మాండాన్ని నాశనం చేయాలంటే బ్రహ్మాండం నాశనం చేస్తుంది. లేదు, ఉత్తర గర్భంలోని శిశువునే నాశనం చేయాలంటే శిశువునే నాశనం చేస్తుంది. తల్లికి ఏమి అపాయం రాకంట. ఇది బ్రహ్మాస్త్రం టెక్నాలజీ. చూడండి. మరి ఇప్పుడు అణుబాంబు అలా కాదు. దేశం మీద పాడేసామా, ఇప్పుడు ఒక దేశం యుద్ధాలు అవుతున్నవి. అణుబాంబు వేసామనుకోండి ఒక దేశం మీద, లేదు, ఆ ఊరే నాశనం అవ్వాలి, ఆ ఊర్లోనే ఆ ఇల్లే నాశనం అవ్వాలి, ఆ యొక్క ఆ ఈ ప్రజలే నాశనం అవ్వాలని ఉండదు. పడేసామంటే మొత్తం దేశం అంతా శ్మశానం అయిపోతుంది, బూడిదైపోతుంది. మరి ఇప్పుడు టెక్నాలజీ గొప్పదే, అప్పుడుదే చూడండి. ఇది వేదం యొక్క టెక్నాలజీ. అప్పుడులోని వేదం యొక్క టెక్నాలజీ. వేదం ఈ విధంగా నిరూపణ చేసింది. మరి ఇప్పుడు సైన్స్ యొక్క టెక్నాలజీ. సైన్స్ నాశనానికే. సైన్స్ ఈ రోజు మనం అనుకుంటాము ఎదుగుదల ఎదుగుదల. ఈ ఎదుగుదల రేపటి రోజు నాశనమే. ఈ సైన్స్ సైన్స్ వెనకాతలు పరుగు తీయమాకండి. లాస్ట్కి వస్తే ఉడికి తినడానికి నటుల బోల్ట్లే ఉంటాయి, భోజనం ఉండదు. లాస్ట్కి ఈ నటుల బోల్ట్లే మిగులుతాయి, మనకి భోజనం ఉండదు. సో ఎప్పుడైనా సరే శాస్త్రం శాస్త్రమే, సైన్స్ సైన్సే. ఓకే. సో ఇది బ్రహ్మాస్త్రం కోసం మీకు జస్ట్ స్మరణ చేపించాను. అలాంటి బ్రహ్మాస్త్రం బారి నుంచి ఈరోజు అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడికి ఈ విధంగా స్తుతి చేశాడు 4 శ్లోకాల్లో. నిన్న ఒక శ్లోకం చెప్పుకున్నాం. కృష్ణ కృష్ణ మహాబాహు భక్తాన భయంకర త్వమేకో దహ్యమానాన అపవర్గో అస్మి సంస్కృతే. తర్వాత తమధ్య పురుషం సాక్షాత్ ఈశ్వర ప్రకృతే పరం మాయా విదత్తస్య చిత్తస్య కైవల్య స్థితి ఆత్మనే. నిన్న చెప్పుకున్నాం అన్నమాట. చాలా అద్భుతంగా ఆ, స్తుతి చేశారనమాట. మాయా ద్వారా భగవంతుడు 5 దోషాలు ఉండవు. గుర్తుందా 5 దోషాలు? రాసుకున్నారా? ఈ 5 దోషాలు భగవంతుడిలో ఉండవనేసి అర్జునుడు ఇక్కడ నిరూపణ చేశాడనమాట. ఏవైతే నిన్న మనం చెప్పుకున్నాము. ఉం? ఈ సంసారంలో ఈ సంసారంలో ప్రకృతితో మాయతో పరమైన వాడు 5 రకాల దోషంతో కృష్ణుడిలో ఎటువంటి ఉండవు అనమాట. ఆయన ఈశ్వరుడు, ప్రకృతి నుంచి పరమైన వాడు, ముక్తిని ఇచ్చేవాడు, తర్వాత తన ఆత్మలో తను రమించేవాడు అనేసి ఈ విధంగా అర్జునుడు చెప్తున్నాడు అనమాట. ఈరోజు 24వ శ్లోకంలో మనం చెప్పుకుందాము.
ఈ 24, 23, 24 రెండు జత కలిసి ఉంటాయి అన్నమాట శ్లోకాలు. కొన్ని కొన్ని శ్లోకాలు శ్రీమద్ భాగవతంలో రెండు కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఒక శ్లోకం చదివేస్తే అర్థం తెలియదు. ఈ రెండో శ్లోకం కూడా మనం చెప్పుకోవాలి. రెండు జత కలిసి ఉంటాం ఆ విధంగా. ఇక్కడ శ్రీమద్ భాగవతంలో 24వ శ్లోకంలో చెప్తున్నారనమాట. ఎవరైనా చదువుతారు ఈ శ్లోకం? శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 7వ అధ్యాయము 24వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణాం ప్రభు. చదివేనా ప్రభు? చదవండి మాట. సాయేవ జీవలోకస్య మాయా మోహిత చేతసః విదచ్చే స్వేన వీర్యేణ శ్రేయో ధర్మాది లక్షణం. హరే కృష్ణ. ఇంకెవరు చదువుతారు మాతాజీ? నేను చదువుతా ప్రభుజీ. చదవండి మాతాజీ. స ఏవ జీవలోకస్య మాయా మోహిత చేతసః విదత్సే స్వేన వీర్యేణ శ్రేయో ధర్మాది లక్షణం. హరే కృష్ణ ప్రభు. మాతాజీ శ్రీదేవి మాత మీరు చదువుతారా? చదువుతాం ప్రభు. చదవండి. స ఏవ జీవలోకస్య మాయా మోహిత చేతసః విధస్తే స్వేన వీర్యేణ శ్రేయో ధర్మాది లక్షణం. కింద అనువాదం చదువుతారా? భాష్యం కాకుండా అనువాదం. నీవు భౌతిక శక్తి పరిధికి పరుడవైనను భక్త జీవుల పరమ శ్రేయస్సు కొరకై ధర్మాది చతుర్విధ పురుషార్థములను కలిగింపజేయుచున్నావు. ఇది అర్జునుడు యొక్క ప్రేయర్. ఎలా ఉంది స్తుతి? సయేవ జీవలోకస్య. సయేవ అంటే మునుపు శ్లోకానికి లింక్ అయ్యి ఉంది అని చెప్తున్నారు అనమాట. సయేవ ముందు శ్లోకానికి లింక్ అయ్యి ఉంది. ఏదైతే 5 ప్రకారాల దోషాలు కృష్ణుడు లేవో ఆ 5 ఏంటంటే ఆయన ఈశ్వరుడు, ప్రకృతికి పరమైన వాడు, మాయ నుంచి ముక్తి అయినవాడు, తర్వాత ఆయన ఆత్మలో రమించినవాడు. సయేవ ఆ కృష్ణుడు ఏంటి? ఆ కృష్ణుడు జీవలోకస్య. ఆ కృష్ణుడు జీవలోకస్య అంటే ఈ సంసారంలో ఉన్న జీవుల్ని, జీవలోకస్య మాయా మోహిత చేతస, ఈ సంసారంలో ఉన్న జీవుల్ని మాయా మోహిత చిత్తస అంటే చిత్తము మాయా ద్వారా మోహింపబడుతుంది. దీని యథార్థార్థం ఏంటి? ఈ సంసారంలో ఉన్న జీవులు చిత్తము మాయా ద్వారా మోహింపబడుతుంది. చూడండి ఎంత బాగా చెప్తున్నారు అర్జునుడు. మరి అంతే కదా, ఈ సంసారంలో మనం ఉన్నాము. మన చిత్తం అంటే హృదయము, అంటే మనసు, బుద్ధి కానీ మనసు కానీ దీన్ని చిత్తం అంటారు. హృదయం కానీ ఇవన్నీ ఒకటే అర్థానికి కింద వస్తాయి. మనసు కానీ బుద్ధి కానీ హృదయం కానీ ఇవన్నీ ఒకటే అర్థం కింద వస్తాయి. సో మన హృదయము, చిత్తము ఎవరి ద్వారా మోహింపబడుతుంది చెప్పండి? మాయ ప్రభుజీ, మాయ. ఇక్కడ అదే చెప్తున్నారు. మాయ మోహిత చేతస. మన హృదయము ఈ సంసారంలో ఉన్న జీవులు అంటే జీవ లోకస్య మాయ మోహిత చేతస, ఈ సంసారంలో ఉన్న జీవులు చిత్తము మాయా ద్వారా మోహింపబడుతుంది. ఇలాంటి మాయా ద్వారా మోహితులమైన చిత్తకి కృష్ణుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ తర్వాత చెప్తున్నాడు, విదస్యసేన వీర్యేన. ఇలాంటి మాయా ద్వారా మోహితులం అయిపోయిన మన చిత్తుకి భగవంతుడు ఏం చేస్తాడు? విదస్యసేన వీర్యేన, మాయా ద్వారా మోహితమైన జీవులకు ముక్తిని ఇస్తున్నాడు భగవంతుడు. ఇది కృష్ణుడు. అందుకేనే కదా ఇక్కడ విషమ పరిస్థితుల్లో చిక్కుకొని ఉన్న అర్జునుడు ఈరోజు ప్రార్థన చేస్తున్నాడంట. చూడండి, ఇలాంటి మాయ ద్వారా మోహితులం అయిపోయాం మనం అందరం కూడాను. మాయ ద్వారా మోహింపబడుతున్నాం మనం అందరం కూడాను. మాయా ద్వారా మోహింపబడుతున్న జీవులకి ఆయన ముక్తిని ఇస్తున్నాడు. తర్వాత శ్రేయో ధర్మాది ధర్మ ఆది లక్షణం. మాయ నుంచి ముక్తిని చేసి
జీవులకి 4 వస్తువులు ఇస్తున్నాడంట. చూడండి, మాయ నుంచి జీవులకి ముక్తిని చేసి 4 విషయాలు ఇస్తున్నాడు ఇక్కడ. ఏ ఉద్దేశం మీద ఇస్తున్నాడు మనం అడిగామనుకోండి, శ్రేయ శ్రేయ అనేది ఇంపార్టెంట్గా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే శ్రేయ అంటే శ్రేయ కొరకు, మానవ జాతి శ్రేయ కొరకు, మానవ జాతి శ్రేయ కొరకు 4 వస్తువులు ఇస్తున్నారు. ధర్మ ఆది లక్షణ. ధర్మ ఆది అంటే ధర్మం ఒకటే చెప్పారు ఇక్కడ. ధర్మం తర్వాత 3 ఉన్నవి. ఏంటి? ధర్మ, అర్థ, కామ, మోక్ష. దీన్ని ఏమంటారు? ధర్మాది లక్షణం అని అర్జునుడు చెప్తున్నాడు. ధర్మాది చతుర్పురుష లక్షణాలు భగవంతుడు ఇస్తున్నాడు. ధర్మార్థ కామ మోక్ష ఇచ్చి ఆయన జీవుల మీద శ్రేయ కొరకు అన్నమాట. ఇది కేవలము కృష్ణుడే చేయగలడు. ఎందుకంటే ముందు ఆయన కృష్ణుడే చేయగలడు. ఎందుకు? ఆయనకి ఎటువంటి శోకం లేదు, ఆయనకి ఎటువంటి దుఃఖం లేదు. ముందు ఆయన మాయ నుంచి ముక్తి అయి ఉన్నాడు. మునుపు శ్లోకంలో చెప్పుకున్నాం కదా, కృష్ణుడు మాయ నుంచి ముక్తి అయి ఉన్నాడు. కృష్ణుడు ఆనంద స్వరూపుడు, కృష్ణుడికి ఎటువంటి దుఃఖం లేదు. సో అందుకనే ఆయన మాయ నుంచి ముక్తిని చేయగలడు. మనల్ని మాయ నుంచి ముక్తిని చేసేది కూడా ఆయనే. ఆయన మాయ నుంచి ముక్తి అయి ఉన్నాడు కాబట్టి మాయ నుంచి మనల్ని ముక్తిని చేయగలడు. ఎలాగా? చతుర్థ అర్థాలు, ధర్మార్థ కామ మోక్ష చతుర్థ పురుషార్థాలు ఇచ్చి మనకు ముక్తిని చేయగలడు అనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? శ్రేయో ధర్మాది లక్షణ. శ్రేయ కొరకు, ముఖ్యంగా మానవ సమాజాన్ని శ్రేయ కూడి వీళ్ళకి ఏదైనా మంచి చెయ్యాలి అని భగవంతుడు ఆలోచించాడు అనమాట. భగవద్ధామంలోని ఆలోచించి ఈ విధంగా చతుర్థ పురుష ఇచ్చాడనమాట. ధర్మం అంటే మనం ఆలోచించుకోవాలి. ధర్మం అంటే ఏంటి? అంటే ఉన్నత లోకాలు ఇవ్వడము, స్వర్గలోకం కానీ బ్రహ్మలోకం కానీ. ఇంకా టాప్ ఫ్లోర్లో ఉంది వైకుంఠధామం. వైకుంఠధామాన్ని ఇవ్వడంలో సమర్థతుడు కృష్ణుడు. అందుకనే ధర్మ. ఇదే విషయం శ్రీమద్ భాగవతంలోని సూత గోస్వామి చెప్తున్నాడు. ధర్మస్య అపవర్గస్య. ధర్మం చెయ్యు, దాని యొక్క ఫలితం అపవర్గంలో పొందుతావు. నా అర్థాయ ఉపకల్పతే. చాలా చక్కగా చెప్పారనమాట. దీనికోసం క్లాసు కూడా 7 రోజులు భాగవత సప్తాహం జరిగింది. మీరు వినే ఉంటారు అందరూ కూడా. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? అదే విషయము మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారు? ధర్మ అంటే ఉన్నత లోకాలు భగవంతుడు ఇస్తాడనమాట జీవుడికి. తర్వాత అర్థ అంటే ధనము. బ్రతకడానికి ఎంతైతే కావాలో అది భగవంతుడి ద్వారా వస్తుంది. తర్వాత కామ, ఇంద్రియ తృప్తి. ఈ లోకంలో సుఖంగా బ్రతకడానికి కొన్ని వస్తువులు కావాలి, అవి కూడా భగవంతుడే ఏర్పాటు చేస్తాడు. సో నిదానంగా జీవితం గడుస్తున్న కొలది ఇవన్నిటి నుంచి నివృత్తి అవ్వడానికి, మోక్ష పదానికి చేరుకోవడానికి మోక్షాన్ని కూడా భగవంతుడు ఇస్తాడు. ఇవన్నీ ఇస్తాడు. ఈ జీవితంలోని అనుభవించి తర్వాత త్యాగం చేయాలి. అంతేగాని దీనిలోనే రమించకూడదు. ధనము కావాలి, ధనంలో రమించకూడదు. ఎంత అవసరం కావాలో అంతే. ధర్మస్య అపవర్గస్య నా అర్థాయ ఉపకల్పత. ధనమే జీవితం అవ్వకూడదు. అలాగే కోరిక ఉండాలి, కోరిక జీవితం అవ్వకూడదు. కోరిక కొన్ని వస్తువుల్ని సుఖంగా భోగించుకోవడానికి, అంతేగాని ఆ వస్తువే నా ప్రాణం అని బ్రతకూడదు. ఆ వ్యక్తే నా ప్రాణము, ఆ వస్తువే నా ప్రాణము అని. సో ఇవన్నిటి నుంచి కొంత సమయం అయిన తర్వాత, కొంత ఏజ్ అయిన తర్వాత ముక్తిని అవ్వడము, దాన్నే మోక్షము అంటారు. దీన్ని పురుషార్థాలు అంటారు. ఇక పంచమ పురుషార్థం ఒకటి ఉంది. చతుర్థ పురుషార్థం కన్నా పంచమ పురుషార్థం ఒకటి ఉంది. అది టాప్ లెవెల్. ఇవన్నిటి నుంచి ముక్తి అయ్యి ఆఖరికి మోక్షం కూడా నుంచి కూడా ముక్తి అయ్యి దాన్ని కూడా తిరస్కరించి పంచమ పురుషార్థం ఏంటి? భగవంతుడిని ప్రేమించడం. కృష్ణ ప్రేమే పంచమ పురుషార్థంగా భాగవతం ఘోషిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా అర్జునుడు ఈ విధంగా చెప్తున్నాడు అనమాట ఈ శ్లోకంలోనే.
ఓకే, ఇక 25వ శ్లోకం కూడా ఈరోజు కంప్లీట్ చేద్దాం. 25వ శ్లోకం ఎవరైనా పాడతారా? నేను పాడేదా ప్రభుజీ? చెప్పండి, 25వ శ్లోకం పాడండి. కథాయం చావతారస్తే భువో భారజిహీర్షయ స్వానాం చానన్య భావానామనుధ్యానాయ చ సకృత్ సకృత్. ఈ ఈ విధముగా నీవు భూభారమును తొలగించి స్వజనులకు ముఖ్యముగా నీ ధ్యానమందే అనురక్తులైన నీ అంతరంగిక భక్తులకు శ్రేయమును గూర్చుటకు అవతరింతు. ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడు? ఏ ప్రభు, మీరు ఎంతైతే కృపమూర్తులో అంతే కృప మీ అవతారం కూడాను. చూడండి, అర్జునుడి యొక్క భావన ఏంటి? ఏ ప్రభు, మీరు ఎంతైతే కృపామూర్తులో అంతే కృపతో మీ అవతారాలు కూడా జరుగుతున్నవి. ఎలా అర్థం? తదాయ చ అవతారస్తే. ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడు? తదాయం చ అవతారస్తే, మీరు ఎంతైతే దయామూర్తులో అంతే మీ అవతారాలు కూడా. భగవంతుడు అవతారాలు 2 కృపల ద్వారా, అంటే దయ ద్వారా జరుగుతాయంట. 2 కృపలు, దయలు చూపిస్తావి. భగవంతుడు అవతారం దేనికి ఇస్తాడు? భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు కదా, యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యం పవిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృత ధర్మ సంస్థాపనాధాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని స్థాపించడానికి వస్తాడా కృష్ణుడు? నో. అసుర సంహారానికి వస్తాడా? నో, కాదే. ఆయన అవతారం ప్రయోజనం ఇక్కడ భగవంతుడికి అర్జునుడు చెప్తున్నాడు అనమాట. ముఖ్యంగా ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఇదే విషయం కుంతి మహారాణి కూడా చెప్పింది. ఏం చెప్తున్నారు? భగవంతుడు 2 విధాలుగా కృపా దయాలు చూపిస్తాడు. కృప అనే దయాన్ని ఒకటే మీకు చెప్తున్నాను. 2 విధాలుగా దయ చూపిస్తాడు. ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు ఇక్కడ? భువో భారాజి హిర్షయ, భూభారాన్ని తొలగించడానికి భగవంతుడు వస్తాడు. భూమి ఎప్పుడైతే భారం అయిపోతుందో ఆ భారాన్ని తీయడానికి భగవంతుడు వస్తాడు. స్వనాం చ అనన్య భావాన, అంతకన్నా పెద్ద కృప ఏంటి? మీ అనన్య భక్తులకు మీరు స్వయంగా స్మరణ. ఏం చెప్తారు ఇక్కడ? స్వనాం చ అనన్య భావన అంటే అంతకన్నా పెద్ద కృప ఏంటంటే మీ అనన్య భక్తులకి, అంటే మీ భక్తులు శుద్ధ భక్తులు. అనన్య భక్తులు అంటే కేవలం మిమ్మల్ని నమ్మిన వాళ్ళే, మీ ఆశ్రయ పొందిన వాళ్ళే. ఇంకా వాళ్ళకి పాపం ఎవరికి తెలియదు, ఇంకా మీరు తప్ప ఎవరికి తెలియదు. వాళ్ళు మీ పాదాలు శరణాలకు పట్టిన వాళ్ళే, మీ శరణాగతి పొందిన వాళ్ళే. వాళ్ళని అనన్య భావన అంటారు, అనన్య భక్తులు అంటారు వాళ్ళని. ఇక్కడ అర్జునుడు అదే చెప్తున్నాడు. మీ అనన్య భక్తులు మీరు స్వయంగా స్మరణ వాళ్ళ కోసం మారిపోతారు. మీరే స్మరణగా మారిపోతారు వాళ్ళ కోసం. ఎంత పెద్ద విషయం చెప్తున్నారు చూడండి. ఎలా? ఇక్కడ చెప్తున్నారు, ధ్యానయ ధ్యాసకృత, స్మరణ శక్తిగా మారిపోతారు భగవంతుడు లీలల ద్వారా. భగవంతుడు లీలలు చేయడానికి ఇక్కడికి వస్తాడు. ధర్మాన్ని స్థాపించడానికి కాదు, అసుర సంహారం కోసం కాదు. ఇది సెకండరీ. ముఖ్యంగా జీవుల మీద, మానవుల మీద 2 కృపలు చూపించడానికి వస్తాడు. భూభారాన్ని తొలగించడానికి. ఓకే, భూవో భార జిహేరస్య, భూభారాన్ని తొలగించేస్తాడు, అయిపోయి. కానీ రెండో ఏంటి? అంతకన్నా కృప ఏంటి? అనన్య భక్తులకి మీ స్మరణ కలిగేటట్టుగా మీరు చేస్తారు. ఎలా? ఇక్కడికి వచ్చి లీలలు చేస్తాడు భగవంతుడు. ఇది విషయము, ఇది పాయింట్ అన్నమాట.
భగవంతుడు వైకుంఠ ధామం నుంచి వచ్చి ఇక్కడ లీలలు చేయకపోతే ఈరోజు మనం ఈ జూమ్ క్లాసులు అనేది వేస్ట్ కదా. సత్సంగం అంటే ఏంటి? సత్సంగంలో భగవంతుడిని కీర్తించుకోవడము. మరి భగవంతుడి యొక్క లీలలు కీర్తించినామంటే ఆ రోజు జరిగాయి కాబట్టి ఈ రోజు మనం కీర్తించుకుంటున్నాం. మరి ఆ రోజు ఈ రామలీలలు కృష్ణలీలలు జరగకపోతే ఎవరిని కీర్తిస్తాం చెప్పండి? ఏమైనా ఉంటుందా అర్థము? ఇది ఇది స్మరణ ఇవ్వడానికి భగవంతుడు వస్తాడు, స్మరణ శక్తి ఇవ్వడానికి. మరి స్మరణ శక్తి ఎలా వస్తుంది? ఆయన లీలలు చేస్తేనే వస్తుంది. మరి ఆ రోజు లీలలు భగవంతుడు చేయకపోతే ఈరోజు ఎవరు స్మరణ చేస్తాము? ఈరోజు అందరూ స్మరణ చేస్తున్నారు కాబట్టి కృష్ణుడి కోసము అందరూ సుఖితులుగా ఉన్నారు, సుఖవంతులుగా ఉన్నారు, హాయిగా ఆనందంగా ఉన్నారు. ఎందుకు? కృష్ణ కథ స్మరణే దుఃఖానికి నివృత్తి అన్నమాట. కృష్ణ స్మరణే దుఃఖానికి నివృత్తి. మరి అలాంటి కృష్ణ స్మరణ లేకపోతే ఈరోజు మనం సుఖంగా ఉంటామా? దుఃఖం నుంచి నివృత్తి అవుతామా? అంటే వేరే వేరే వాళ్ళు ఎవరి కోసమో స్మరణ చేస్తే కేవలం అది దుఃఖమే వస్తుంది. అన్య దేవీ దేవతలు స్మరణ చేసినా దుఃఖమే వస్తుంది. కేవలము కృష్ణ స్మరణ ద్వారా దుఃఖం నుంచి నివృత్తి అయ్యి జీవుడు ఆనందంతో హాయిగా ఈ మెటీరియల్ వరల్డ్లో ఉండి కూడా సుఖం పొందుతాడు. ఎలా? భగవంతుడి యొక్క స్మరణ ద్వారా, ఆయన యొక్క లీలా స్మరణ ద్వారా. ఆయన లీలలు చేసి వెళ్ళిపోయాడు. మరి అదే లీలలు వ్యాసముని, నారదముని, వాల్మీకి ఇలాంటి వాళ్ళు గ్రంథ రూపంగా రచించి ఆ గ్రంథాలు ఈరోజు స్మరణ చేసుకొని అంటే వింటూ ఈరోజు దుఃఖం నుంచి నివృత్తులు అవుతున్నారు జీవులు. ఇది భగవంతుడి యొక్క అవతారణ ప్రయోజనము ఈ విధంగా ఉంటుందన్నమాట. అంతేగాని ఆయన వచ్చాడు, అసుర సంహారం చేశాడు, ఆయన వచ్చి ధర్మ సంస్థ స్థాపించాడు, ఇవన్నీ సెకండరీ అన్నమాట. ముఖ్యంగా ఏంటి ఉద్దేశము? ఇక్కడ ధ్యానయ చ సకృత, స్మరణ శక్తిగా మారిపోతాడు. ఆయన వచ్చి స్మరణ శక్తిగా మారిపోతాడు. దీని యొక్క ముఖ్యంగా అర్థం ఎలా తీసుకోవాలంటే ఆయన భగవంతుడు స్మరణగా మారిపోతాడు. స్మరణగా మారిపోవడం అంటే లీలలు చేస్తాడు. చూడండి, ఈ రోజు భగవంతుడు ఎంత కృప ఇచ్చాడు మానవుల మీద. ఇక్కడ అదే అర్జునుడు గుర్తు చేపిస్తున్నాడు, అదే గుర్తుకు తెచ్చుకుంటున్నాడు అన్నమాట. మీరు ఎంత కృప చూపించారు మానవ సమాజం మీద. మీరు స్వయంగా అవతారం తీసుకొని ఎంతో ఎన్నో లీలలు చేస్తున్నారు. అందుకనే హే ప్రభు, మీరు ఎంతైతే కృప మీలో ఉందో అంతే కృప మీ అవతారాలకు కూడా ఉంది. ఇది చూడండి ఎంత ఎంత పెద్ద అర్జునుడు ఎక్కడికో తీసుకొని వెళ్తున్నాడు మన వాళ్ళందరినీ కూడా. ఇది అన్నమాట. ఈరోజు యావత్ కృష్ణ స్మరణ ఎవరెవరైతే చేస్తున్నారో దాని యొక్క పునాది ఏంటి? కృష్ణ లీలలు ఆ రోజు చేశాడు కాబట్టి కృష్ణుడు స్వయంగా స్మరణగా మారిపోయాడు. నిజంగా చెప్పాలంటే ఆ రోజు చేయకపోతే ఈ రోజు మనం ఉండేదా ఇలాగా? ఎవరు స్మరణ చేస్తాం చూడండి, ఎవరు స్మరణ చేసినా మన దుఃఖాలు దూరం అవ్వు. కేవలము ధ్యానం చెయ్యాలి, స్మరణ చెయ్యాలి భగవంతుడి కోసమే. ఆ లీలలు చేశాడు కాబట్టి ఇక్కడ అర్జునుడు గుర్తుకు తెచ్చుకొని ఈ యొక్క శ్లోకాల్ని ఉచ్చరించాడు అనమాట. ఈ 4 శ్లోకాలు ఇక్కడ అదే చెప్తున్నాడు అనమాట. ఈ లీలలు స్మరణ చేసిన తర్వాత జీవుడు దుఃఖం నుంచి ముక్తి అవుతాడు. ముక్తి అయిన తర్వాత పరమ సుఖాన్ని పొందుతాడు. ముక్తి అయిన తర్వాత పరమ సుఖం అనేది పొందుతాడు. మీరు అనొచ్చు, ఈ మెటీరియల్ వల్ల సుఖం లేదు అని మీరు చెప్పారు, శాస్త్రం చెప్తుంది, ఆచార్యులు చెప్పారు. మరి సుఖం ఎలా? మెటీరియల్ వల్ల సుఖం ఉంది. ఎలా అంటే ఈ కృష్ణ లీలల స్మరణ ద్వారా సుఖం ఉంది. ఇప్పుడు మీరు లేరా సుఖంగా? చెప్పండి. ఎవరైతే కృష్ణ లీలల స్మరణ చేస్తున్నారు భాగవతం ద్వారా వాళ్ళు పరమ సుఖులే, పరమ సుఖమంతులు. ఈ సుఖం 24 గంటలు కావాలంటే 24 గంటలు ఎంగేజ్ అయ్యి ఉండండి.
ఇది అన్నమాట. అంటే ఇంకా 24 గంటలు మీరు సుఖంగా ఉంటే, ఆనందంగా ఉంటే ఇంకా దుఃఖం అనేది ప్రసక్తే ఉండదు. ఇక దుఃఖం ఎక్కడి నుండి వస్తది? ఆనందంగా ఉన్నవాడి దగ్గర ఇంక దుఃఖం ఎక్కడ వస్తది చెప్పండి? అందుకనే వ్యాసముని చెప్తున్నారు కదా! నిత్యం భాగవత ఆ! పిబతం భాగవతం రసమాలయం. తాగుతూనే ఉండు, త్రాగుతూనే ఉండు. నిత్యం భాగవతం విను. ఇంక నిత్యం వింటే ఏమవుతుంది? అన్ని అభద్రాలు పోతాయి. దీనికోసం కూడా మనం చెప్పుకున్నాము. ఇక దుఃఖాలకి నివృత్తి అవుతాడు. గుడ్ బై చెప్తాడు. సుఖంగా ఉంటాడు. ఆనందంగా ఉంటాడు. ఇది మెటీరియల్ వరల్డ్‌లో ఉండి కూడా ఆనందం పొందడం అంటే ఇదే. ఎలా? కృష్ణ స్మరణ చేసుకొని. ఇప్పుడు స్మరణ అవ్వట్లే మనకి. ఇప్పుడు శ్రవణ భక్తి అవుతుంది. ఇప్పుడు మీరు శ్రవణం చేస్తున్నారు. నేను కీర్తన చేస్తున్నాను. క్లాస్ నుంచి వెళ్ళిపోతారు కదా మీరు. మీరు గాని, నేను గాని. అప్పుడు స్మరణ భక్తి స్టార్ట్ అవుతుంది. ఈ స్మరణ అనేది 24 గంటలు ఉండాలి. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తాడు? తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరణ. గీతలో భగవంతుడు ఇదే చెప్తున్నాడు. తస్మాత్ సర్వేషు, నువ్వు ఏ కాలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మాం అనుస్మరణ, నా స్మరణ మర్చిపోకూడదు. ఈ క్లాసులు వింటున్నామో తిరిగి లాగౌట్ అయిపోయిన తర్వాత మర్చిపోవడం కాదు. అది కాదు ఉద్దేశము. మర్చిపోవడం కాదు. ఏదో ప్రభుజీ మెసేజ్లు పంపిస్తున్నారు సార్, నేనని కాదు. ప్రభుజీలు మెసేజ్ పంపిస్తున్నారు, అరగంట వినేత పోయేది కదా, అరగంట భక్తి చేస్తే పోయేది. ఈ అరగంట చేసే భక్తి కాదు మంది. అనన్య భక్తి అంటే ఏంటి? జూమ్ నుంచి లాగు అయిపోతా, బయటికి వెళ్ళిపోతారు, లీవ్ అయిపోతారా? స్మరణ అనేది కనెక్ట్ అయిపోవాలి. శ్రవణం నుంచి రిలీజ్ అయిన తర్వాత స్మరణలోకి వచ్చేయాలి. అలా రెండో భక్తిలో కనెక్ట్ అయిపోవాలి. ఈ భక్తి మీరు జూమ్లోకే రావసరలే. ఈ భక్తి మందిరాలకే వెళ్ళవసరలే. ఈ భక్తి మీరు పని పాటు చేస్తూ కూడా, మీరు వంట చేస్తూ చేయొచ్చు, ఇల్లు ఊడుస్తూ చేయొచ్చు. ఈ భక్తి తినేటప్పుడు చేయొచ్చు. ఇది ఈ భక్తి, స్మరణ భక్తి. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా చేయొచ్చు. స్నానపానాలు ఆచరించినప్పుడు కూడా చేయొచ్చు స్మరణ. ఆ టైంలో కూడా రావాలి స్మరణ భక్తి. సో అందుకనే ఇక్కడ అర్జునుడు ఆ భావం అది గుర్తుకు తెచ్చుకొని ఇక్కడ చెప్తున్నా, మీరు ఎంతైతే కృపామూర్తులో అంతే మీ అవతారాలు కూడాను. ఎందుకు? ధ్యానాయ చాస కృతం. మీరు స్మరణ శక్తిగా మారిపోతారు. అంటే మీరు స్వయంగా లీలలు చేయడానికి వచ్చి జీవులకి స్మరణ శక్తిగా మారిపోతారు. చాలా పెద్ద జీవుల మీద చాలా పెద్ద మేలు చేశారు మీరు. ఎంతో ఉపకారం చేశారు కృష్ణ. అందుకని ఈరోజు నేను మీకు ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క సమస్య నుంచి ముక్తిని చేయడానికి మీరే ముక్తిని చేయగలరు. ఎందుకు? మీరు మాయ నుంచి ముక్తినైన మాయ విదస్య చిత్తస్య కైవల్య స్థిత ఆత్మనే. మీరు మాయ నుంచి ముక్తి అయిన వాళ్ళు. మీరు పరమ పురుషులు, సాక్షాత్ ఈశ్వరులు, ప్రకృతి నుంచి పరమైన వాళ్ళు. మీరు అందరూ కూడా మీరు ప్రకృతికి పరమైన వాళ్ళు. మీరు అంతేకాదు మాయ నుంచి ముక్తి అయిన వాళ్ళు. జన్మ ఉంటేనే కదా వాళ్ళకి కర్మ ఉంటుంది. ఇక మీకు జన్మే లేదు, ఇక మీకు కర్మ ఏముంటుంది? మనకి జన్మ ఉంటుంది కాబట్టి కర్మ ఉంటుంది. భగవంతుడి విషయంలో తమాద్య పురుషం అని ఆయన ఆది పురుషుడు. ఇక ఆది పురుషుడు అంటే ఆయనకి జన్మ ఉండదు, మరణం ఉండదు. ఆది మధ్యాంతరం అన్నమాట. ఆయనకి ఆది లేదు, అంతము లేదు. ఇక ఆది అంతం లేని వాడికి, చావు పుట్టుకలు లేని వాడికి ఇంకా కర్మ ఏముంటుంది? మనకు ఉంటుంది, చావు పుట్టుకలు ఉంటున్నవి, దాంతోపాటు కర్మ కూడా వస్తుంది. ఆయన ఈశ్వరుడు, అంతేకాదు ప్రకృతికి పరమైనడు. ప్రకృతి దోషాలు కూడా తగలవు. అంతేగాని మాయ ద్వారా కూడా ఆయనకి దోషాలు రావు. అంతేకాదు కైవల్య స్థిత ఆత్మనే. ఆత్మలో రమించినవాడు, తనలో తాను ఆనందించేవాడు. ఇది అన్నమాట. చూడండి, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఎప్పుడు కూడా మనలో మనం రమిస్తూ ఉండాలి. మనలో మనం అనుభవిస్తూ ఉండాలి. ఈ సుఖం అనేది మన లోపలే ఉంది. దీన్ని విడిచి బయట వెతుకుతున్నాం.
బయట సుఖం లేదు, బయట అంతా దుఃఖమే ఉంది. తనలో తాను రమించిన వాడు ఎప్పుడు కూడా ముక్త కాముడై ఉంటాడు. బాహ్య ప్రపంచంలో ఉన్న ఎంతో ఆనందంతో ఉంటాడు, ఎంతో దివ్య ఆనందంతోని, పరమ ఆనందంతో ఉంటాడు అనమాట. బయట సమాజంలోనే మనలాగే అందరిలో కలిసిమెలిసి ఉంటాడు, అన్ని పార్టీ ఫంక్షన్లకు వెళ్తాడు, అన్నిటిలోని మందిరాలకి అన్నిటికి చేస్తూ ఉంటాడు. కానీ ఆడు ముక్త కాముడుగా ఉంటాడు అనమాట ఆ వ్యక్తి. ఎందుకు? తనలో తాను రమిస్తున్నాడు, ఆత్మారాముడుగా సంచరిస్తూ ఉంటాడు. ఏ రోజైతే ఈ స్థితి వచ్చిందో ఇక బాహ్య ప్రపంచము మాయ అనేది వాడికి టచ్ చేయదు అనమాట. ఈ విధంగా ఉండాలి మనం ఎప్పుడు కూడా. సో అర్జునుడు ఇవన్నీ స్తుతి ద్వారా, ఈ 4 శ్లోకాలు స్తుతి చేసి మన అందరికి కూడా ఈరోజు మంచి ఒక శిక్షణ ఇచ్చాడు అనమాట. ఎలాంటిది? భయంకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు ఈ 4 శ్లోకాలు స్తుతి చేయాలి అనేసి. సో నెక్స్ట్ రేపు రేపు లేదు, మళ్ళా తిరిగి సోమవారం మనం అందరం కలుసుకుందాం. సోమవారము ఇంకొక కొత్త స్తుతి, మనం ఉత్తర ద్వారా 2 శ్లోకాలు స్తుతి ఉంటాయి అనమాట. అవి కూడా స్తుతియే. ఈ 2 శ్లోకాలకి పాడదాము, దాంట్లో ఉన్న అర్థము భావము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఎంతో అద్భుతమైన స్తుతులు ఇవన్నీ. ఎన్నో తెలియని ఉన్నవి, తెలిసినవి ఉన్నవి, అవన్నీ విందాము. తెలిసినవి విందాము, తెలియనివి కూడా విందాము. తినే కూర రోజు తినే అన్నం రోజు తినట్లేదు, రోజు తినే అన్నమేగా, ఏ తింటున్నాము. అలాగే ఎవరికి తెలియదు హరినామం రోజు జపించేదే, ఒక రోజు జపం చేయకపోతే అవుతుందా? లేదు, చెయ్యాలి. అలాగే వినే శ్రవణమైన రోజు వెంటనే ఉండాలి. ఆ క్లాసులోనే ఆ ప్రభు ఇదే చెప్తున్నారు, ఈ క్లాసులో ఇదే చెప్తున్నారు, మీరు ఇదే చెప్తున్నారు అని ఆ భావన రాకూడదు. రోజు తినే భోజనం ఎలాగైతే తింటున్నామో ఇది కూడా శరీరం కావాల్సిన భోజనం, అలాగే ఆత్మకు కావాల్సిన భోజనం రోజు వినేదైనా వినాల్సిందే. అప్పుడే ఆత్మారాముడుగా తనలో తాను సంతోషపడతాడు, ఆనందంగా ఉంటాడు. ఓకే, ఇది ఈరోజు ముఖ్యమైన క్లాసు. తదుపరి సోమవారం ఉత్తర కోసం మనం అందరం కూడా తెలుసుకుందాం. ఉత్తర ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో ఎలా స్తుతి చేస్తుందో 2 శ్లోకాలు, దాంట్లో కూడా చాలా అర్థం ఉంది. దానిలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. హరే కృష్ణ.